వెల్కమ్ టు స్టోరీవర్స్. ఒక అడవిలో చిలుకలు, పావురాలు, కోతులు మరియు ఇతర పక్షులు కలిసి సంతోషంగా జీవించేవి. ఓ రోజు ఒక పావురం చెట్టుపై వేరే పావురాన్నిని బంధించి ఉంచిన మానవ వలను చూసింది. ఆ పావురం ఆహారం కోసం వెతుకుతూ ఆ వలలో చిక్కుకుంది. బంధించబడిన పావురం ఏడుస్తూ, "నన్ను రక్షించండి, నాకు మీ సహాయం అవసరం" అని బిగ్గరగా అరుస్తూ ఉంది. పక్కనే ఉన్న ఓ చిలుక దీన్ని చూసింది. పావురం వెంటనే ఆ చిలుకను అభ్యర్థించింది. చిలుకకి ఒక ఆలోచన వచ్చింది. అది చెట్టుపై ఉన్న మిగతా పావురాలకు, "మనమందరం కలిసి ప్రయత్నిస్తే ఈ పావురాన్ని కాపాడవచ్చు" అని చెప్పింది. అందరూ కలిసి పావురం చిక్కుకుని ఉన్న ప్రదేశం వద్దకి వచ్చారు. మిగతా పావురాలు ఆ వలపై తమ ముక్కులతో దాడిచేసి వల ముక్కలయ్యేలా చేశాయి. చివరకు బంధించబడిన పావురం విముక్తి పొందింది. అందరూ చాలా సంతోషంగా చిలుకను "అందరూ తెలివైన స్నేహితుడు" అని ప్రశంసించారు. నీతి: నిజమైన స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్య తన తోటలో ఆడుకుంటుండగా ఆమె నేలపై మెరుస్తున్న ఆకును గుర్తించింది. దాని అసాధారణ కాంతి గురించి ఆసక్తిగా ఆమె దానిని తీసుకుంటుంది. అన్య ఆకును పరిశీలించినప్పుడు అది మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. అకస్మాత్తుగా మెరుస్తున్న సీతాకోకచిలుకల సమూహం దాని నుండి ఉద్భవించింది. ఆమె చుట్టూ తిరుగుతుంది మరియు ఆమెను నేల నుండి పైకి లేపుతుంది. సీతాకోకచిలుకలు అన్యను ఆకాశంలో క్లౌడ్ కింగ్డమ్ అని పిలిచే మాయా ప్రదేశానికి తీసుకువెళతాయి. ఆమె మృదువుగా ఒక మేఘంపైకి దిగి తన వైపు కదులుతున్న మెత్తటి మేఘజీవులను విస్మయంతో చూస్తుంది. మేఘజీవులలో ఒకటి ఇంద్రధనస్సు స్లైడ్ను సూచిస్తుంది. ఉత్సాహంతో అన్య కూర్చొని నవ్వుతూ మరియు పేలుడు చేస్తూ ఇంద్రధనస్సు క్రిందికి జారడం ప్రారంభిస్తుంది. అన్య మెల్లగా దిగుతూ తన తోటలోకి తిరిగి వెళుతుంది. ఆమె తన చేతికి మెరుస్తున్న సీతాకోకచిలుకను చూసే వరకు అదంతా కలనా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తుంది. ఒకానొకప్పుడు అందమైన పొలంలో ఒక చిన్న చీమ ఉండేది. అది ఎప్పుడూ ఏదో చేయాలి అని కలలు కంటూ ఉండేది. కానీ ఆ పొలంలోని మిగతా చీమలన్నీ "నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వేమీ చేయలేవు" అని హేళన చేస్తూ ఉండేవి. కానీ ఒకరోజు ఆ పొలం దగ్గర పెద్ద తుఫాను వచ్చే సూచనలు వచ్చాయి. అప్పుడు రాణి చీమ చీమలన్నింటినీ పిలిచి మన చీమల పుట్టని వర్షం నుంచి ఎలాగైనా రక్షించాలి అని చెప్పింది. అప్పుడు మిగిలిన చీమలన్నీ ఆ చీమల పుట్ట వర్షంలో తడిసిపోకుండా ఆకులను కప్పుతూ ఉన్నాయి. అప్పుడు ఆ చిన్న చీమ పెద్ద చీమ దగ్గరికి వెళ్ళి "నేను కూడా ఏదో ఒకటి చేస్తాను" అని చెప్పింది. ఆ పెద్ద చీమ నవ్వుతూ "అవునా, అయితే ఈ రాయిని కదిలించు" అని చెప్పింది. అప్పుడు చిన్న చీమకు బాగా కోపం వచ్చింది. ఎలాగైనా ఈ రాయిని కదిలించాలి అని చెప్పి పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉంది. బాగా వర్షం పడుతూ ఉంది. అయినా కూడా చీమ తన పట్టుదలను విడవకుండా ప్రయత్నిస్తుంది. చీమ కాళ్ళు చేతులు వంకరపోతూ ఉన్నాయి. అయినా కానీ ప్రయత్నం మాత్రం వదలలేదు. తనకి తెలుసు ఆ రాయిని తాను తొయ్యలేదని. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. చివరికి ఆ చిన్న చీమ బాగా పట్టుదలతో ప్రయత్నించి వర్షపు నీరు చీమల పుట్టను తాకకుండా రాయిని అడ్డుగా పెట్టింది. వర్షం తగ్గిపోయింది. వాతావరణం ప్రశాంతంగా మారింది. ముందు హేళన చేసిన చీమలన్నీ ఇప్పుడు ఆ చిన్న చీమని ఎంతగానో పొగిడాయి. రాణి చీమ కూడా చిన్న చీమను బాగా ప్రశంసించింది. అప్పటి నుండి ఆ చిన్న చీమ ఎంతో ఆత్మవిశ్వాసంతో "నేనేదైనా చేయగలను" అని ముందుకు సాగింది. చూసారా ఫ్రెండ్స్, చిన్న ప్రయత్నం అయినా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే పెద్ద ఫలితాలని సాధిస్తాము. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ స్టోరీవర్స్ తెలుగు. ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివాసమేర్పరచుకున్నాయి. ఆడ పిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది.
ఇంతలో ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు క్రింద నిలబడింది. ఆ ఏనుగు సేద తీరకుండా తనంత బలవంతులు లేరన్నట్లు చెట్టును బలంగా రుద్దింది. చెట్టుపైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి. పిచ్చుకలకు చావుతప్పి ప్రమాదానికి గురైన పనైంది. గుడ్లన్నీ పగిలిపోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది. పిచ్చుక ఏడుపు విని ప్రక్క చెట్టుపై నివాసముంటున్న వడ్రంగి పిట్ట వచ్చి విషయానికి తెలుసుకుంది. మిత్రమా, ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముంది? నీ గ్రుడ్లను పగులకొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది వడ్రంగి పిట్ట. కొండంత ఏనుగుపై మేము ఎలా పగ తీర్చుకోగలం? అన్నాయి పిచ్చుకల జంట. నా స్నేహితురాలు తుమ్మెద వద్దకు వెళదాము, అదేమైనా ఉపాయం చెబుతుందేమో అని వడ్రంగి పిట్ట చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి తుమ్మెద దగ్గరకు వెళ్లారు. ఏనుగు చాలా బలమైనది, దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. నా మిత్రుడు కప్ప వద్దకు వెళదాము, అదేమైనా ఉపాయం చెబుతుందేమో అన్నది తుమ్మెద. అందరూ కలిసి కప్ప వద్దకు వెళ్లారు. ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం అని కప్ప అందరికీ ఒక ఉపాయం చెప్పింది. కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు. ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్లి కుట్టడానికి ప్రయత్నిస్తుంది. ఏనుగు కళ్ళు మూస్తూ తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది. ఒక కన్ను కనబడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. తుమ్మెద రెండవ కంటిని కుట్టే ప్రయత్నం చేసింది. ఏనుగు కళ్ళు మూసుకుని పరుగెత్తసాగింది. వడ్రంగి పిట్ట దాన్ని వెంబడించి రెండో కన్నును కూడా పొడిచేసింది. కళ్ళు సరిగా కనబడని ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. అక్కడ కొండ అంచున కప్ప కూర్చొని అరవసాగింది. కప్ప అరుపు వినగానే ఏనుగు ఈవైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది. ఏనుగుకు కళ్ళు సరిగా కనబడకపోవడంతో అతి వేగంగా పరుగెత్తి కొండ అంచులు దాటి లోయలో పడింది. తప్పు తెలుసుకున్న ఏనుగు ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నిశ్చయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మోరల్: మాకంటే బలవంతులు ఎవరూ లేరు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని భావించరాదు. చిన్న ప్రాణులైనా సరే ఎదురు తిరిగితే ఫలితాలు ఇలానే ఉంటాయి. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు. వాడు ఆ అడవి మధ్యలో వల వేశాడు. ఆ వలలోకి ఏ జంతువులో పక్షులో వచ్చి పడతాయని ఎదురుచూస్తూ చెట్టు కింద కూర్చున్నాడు. చూస్తుండగానే ఓ బుజ్జిపిట్ట మెల్లగా వచ్చి వలలో చిక్కుకున్నది. వేటగాడు వెంటనే లేచి వల దగ్గరకు వచ్చాడు. బుజ్జిపిట్టను చేతిలోకి తీసుకొని, ఆహా, ఈ బుజ్జిపిట్ట భలే రుచిగా ఉంటుంది అంటూ బుజ్జిపిట్టను చంపి తిందామని ప్రయత్నించాడు. బుజ్జిపిట్టకు భయం వేసింది కానీ చటుక్కున తేరుకొని ధైర్యంగా మాట్లాడింది. వేటగాడా, నన్ను తిన్నంత మాత్రాన నీ కడుపు నిండుతుందా? నీ కడుపు నిండదు, నీ ఆకలి తీరదు. నన్ను వదిలే, నీకు అమూల్యమైన సలహాలు 3 ఇస్తాను. మొదటి సలహాను నీ చేతి మీద కూర్చొని ఇస్తాను. రెండవ సలహాను దూరంగా నేల మీద కూర్చొని ఇస్తాను. మూడవ సలహాను చెట్టు కొమ్మ మీద కూర్చొని ఇస్తాను అని బుజ్జిపిట్ట వేటగాడితో అన్నది. వేటగాడు కొద్దిసేపు ఆలోచించాడు. సరేలే అని దాన్ని వదిలేశాడు. బుజ్జిపిట్ట వేటగాడి చేతి మీదే కూర్చొని మొదటి సలహా ఇచ్చింది. అసంభవమైన వాటిని ఎప్పుడూ నమ్మవద్దు అని చెప్పింది. వేటగాడు ఇంకా ఆలోచిస్తుండగానే బుజ్జిపిట్ట దూరంగా వెళ్ళి కూర్చొని రెండవ సలహా ఇచ్చింది. జరిగిపోయిన దాని గురించి ఎన్నడూ బాధపడవద్దు అని చెప్పింది. ఆ వెంటనే మూడో సలహా ఇచ్చేందుకు చెట్టు కొమ్మ మీదకి ఎగిరింది. నా కడుపులో కిలో బంగారం ఉంది. ఆ బంగారాన్ని నువ్వు గనక తీసుకొని ఉంటే 10 తరాల పాటు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికేవాడివి అని అన్నది. వేటగాడు నిర్ఘాంతపోయాడు. నేను నిన్ను నమ్మి వదిలాను. బుజ్జిపిట్ట, నువ్వు నన్ను మోసం చేశావు అని ఏడుపు ముఖం పెట్టాడు. బుజ్జిపిట్ట నవ్వింది. చూడు, నా సలహాలు నువ్వసలు పట్టించుకున్నట్టే లేవు. అసంభవమైన వాటిని నమ్మద్దని చెప్పాను కదా. మరి పిట్ట కడుపులో బంగారం ఉందంటే నువ్వు ఎలా నమ్మావు? ఇక
ఇక నా కడుపులో నిజంగానే కిలో బంగారం ఉండి ఉంటే నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు ఆ బరువు తెలిసేది కదా. అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా? అయినా నా కడుపులో కిలో బంగారం పట్టేనా అని అన్నది. వేటగాడు సిగ్గుతో తలదించుకున్నాడు. బుజ్జిపిట్ట కొనసాగించింది. చూడు, జరిగిపోయిన దాన్ని గురించి ఎన్నడూ బాధపడకు అని చెప్పాను. నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? అనవసరంగా నన్ను వదిలేశానే అని బాధపడుతున్నావు కదూ అన్నది నవ్వుతూ. వేటగాడికి మరింత సిగ్గు వేసింది. నిజమే కదా, ఇక మీద నీ సలహాలు పాటిస్తాను. మరిప్పుడు మూడో సలహా కూడా ఇవ్వు అని అడిగాడు. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా మనకు వాటిని పాటించే గట్టి మనసు ఉంటేనే ప్రయోజనం. సలహాలు ఆచరణలోకి వస్తేనే ఉపయోగం. అర్థమైందా అని చెప్పి బుజ్జిపిట్ట తుర్రునే ఎగిరిపోయింది.